ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలోకొచ్చిన తర్వాత అమలవుతున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నేతలు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యకంఠంతో చెప్తున్నానంటే ఈ రోజు భారతదేశంలోనే నిత్యావసర సరుకుల ధరలు ఇంత శాతం పెరిగిందా ఏకైక రాష్ట్రం ఆంధ్ర. దానికి కారణం పెట్రోల్ డీజిల్ పైన ఈ ప్రభుత్వం వేసే పన్ను. చాలా మంది గూడ్స్ ఆటో ఉండేది ఏం పట్టుకెళ్తారండి, నిత్యావసర సరుకులే కదా. వీళ్ళ చేతగాంతనం వల్లే నిత్యావసర సరుకుల ధరలు. ఆ రోజు నువ్వు చెప్పింది ఏంటి, ఎక్కువ ఉంది, నేను వస్తే ఉద్ధరిస్తా, తక్కువ ఇస్తా అని చెప్పావు కదా, ఎందుకు పెంచావు? సిగ్గుండాలి కదా. సగటు మనిషి బతకాలంటే పెట్రోల్ ఈ ధరలు పెరిగిపోతే ప్రతిదీ పెరిగిపోతా ఉన్నాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోతా ఉన్నాయి. వీటిని ఎంతో కొంత కంట్రోల్ నియంత్రించకపోతే మటుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ప్రజలపై భారం తగ్గిస్తాం, ఇంధన ధరలను నియంత్రిస్తామని హామీలు ఇచ్చారు. అంతేకాదు టీడీపీ మేనిఫెస్టోలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితేంటి? దేశంలోని అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని ప్రజలు చర్చిస్తున్నారు. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లే ఉద్యోగి, ట్రాక్టర్ నడిపే రైతు, రవాణాపై ఆధారపడే వ్యాపారి, మధ్యతరగతి కుటుంబం ఇంధన ధరల పెరుగుదల ప్రభావాన్ని నేరుగా ఎదుర్కొంటున్నారు. నాడు చేసిన వ్యాఖ్యలు ఒకలా, నేడు కనిపిస్తున్న పరిస్థితి మరోలా ఉందా అనే ప్రశ్న సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ప్రజలు ఇప్పుడు అడుగుతున్నది ఒక్కటే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదు? ఇంధన ధరలపై ఉపశమనం ఎప్పుడు కల్పిస్తారు? ఎందుకంటే పెట్రోల్ ధర పెరగడం అంటే కేవలం వాహనదారుడికే భారం కాదు, కూరగాయల ధరల నుంచి రవాణా ఖర్చుల వరకు చివరికి ప్రతి ఇంటి బడ్జెట్ పైనే ఆ ప్రభావం పడుతుంది.